తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. 2025 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. కొత్త నెల. మరి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? మంచి చెడులు ఒకవేళ కొంత గొప్ప చెడుగా ఉన్నా ఏ రెమెడీస్ చేసుకుంటే ఈ నెలని హాయిగా గడిపేయచ్చు? మనకి విశ్లేషించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం కీర్తి గారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు కూడా అండి హ్యాపీ న్యూ ఇయర్. మీకు అలానే మనకి వెన్యూ ఇచ్చిన సుమన్ టీవీకి, యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి అందరికీ, ప్లస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇది మనకు ఉగాది అంతా నూతన సంవత్సరం అయినా కానీ అది మనకు సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఇది అంతకు వచ్చేటప్పటికి యూనివర్సల్ న్యూ ఇయర్ అని చెప్పేసి దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. చాలా సంతోషం అండి. సురేష్ గారు, మరి వృషభ రాశి వారికి 2025 ఎలా ఉండబోతోంది? సో 2025లో మార్చి మంత్ మనం పర్టికులర్గా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ వృషభ రాశి వాళ్ళకి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా మనకి వృషభ రాశి కింద వస్తారని చెప్పుకోవాలి. గ్రహస్థితి కనుక చూస్తారంటే జనవరి 14న సూర్యుడు మారుతూ ఉన్నారండి మకర రాశిలోకి. బుధ సంచారం ధనుసు రాశిలో జనవరి 4th నుంచే ఉంటున్నారనమాట. శుక్ర సంచారం మనకు కుంభరాశిలో ఆ మంత్ అంతా కూడా మనకు కుంభరాశిలో ఉంటారని మనం చెప్పుకోవాలంటే 28నే వాళ్ళు మారుతూ ఉన్నారనమాట. కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండేసి జనవరి 21st వరకు అక్కడే ఉంటారండి. ఎందులో ఉంటారంటే వీళ్ళకి మిథున రాశిలో ఉంటారు. అయితే ఈ ప్లానెట్ కాంబినేషను ఇది వృషభ రాశి వాళ్ళకి యాక్చువల్గా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఈ మంత్. ఎందుకంటే న్యూ ఇయర్ రావటమే జనవరి మంత్తోనే వీళ్ళకి చాలా బాగుంది. టు బి ఫ్రాంక్ ఏమంటేనండి ఈ టోటల్ 2025 ఇయర్ కూడా వీళ్ళకి చాలా బాగుంది. ఓకే. అందులో బిగినింగ్లో జనవరి ముందు లాస్ట్ ఇయర్ అంత బాగలేదు వీళ్ళకి. లాస్ట్ ఇయర్ ఏంటంటే వీళ్ళకి ఉద్యోగంలో బాగా ప్రెషర్స్, తర్వాత ఏది చేసినా కానీ అన్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉండే, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. బట్ ఈ 2025లో చాలా బాగుంది. దానికి భిన్నంగా ఉండబోతోంది. ఖచ్చితంగా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అందులో. అది ఆ ఎఫెక్ట్ వీళ్ళకి జనవరి నుంచి చూస్తారండి. సో ఈ జనవరి మంత్ మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, ఫస్ట్ జనవరి 15th వరకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి సూర్యుడు వల్ల తర్వాత గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. ఇంట్లోనా బయటనా? వాళ్ళకి ఏమంటారంటేనండి ద్వేషం, హీట్ రేటెడ్ వాతావరణం ఉంటుంది. ఇంట కానీ బయట కానీ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను ఫాదర్ రిలేటెడ్. తర్వాత తీర్థయాత్రలు వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా కనుక చేసినప్పుడు చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇన్సైడ్లోనే ఎక్కువ వీళ్ళకి ద్వేషించే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ కూడా చిన్నవా పెద్దవండి? హెల్త్ ఇష్యూస్ నార్మల్ అండి. ఎందుకంటే సూర్యుడు ఎక్కువ రోజులు ఉంటాడు, ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారు. ఉన్నా కానీ హార్డ్లీ 1 week 10 days వీళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. మిగతా అంతా బాగానే ఉంటుంది. అయితే సూర్యుడు మారటంతో ఎలా ఉంటుందంటే వీళ్ళకి కుజుడు చాలా యోగ్యతను ఇస్తున్నాడండి. వీళ్ళకి ధన ప్రవాహాన్ని కుజుడు తీసుకొస్తున్నారండి. చాలా బాగుంది. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే పుత్ర లాభాత్ అంటే పిల్లలకు సంబంధించిన విషయాల్లో, ధనానికి సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. శుక్రుడు వీళ్ళకి 11th హౌస్లో 10th హౌస్లో రావడంతో ఏమవుతుందంటే లగ్జరీకి సంబంధించిన విషయాల్లో అప్పటిదాకా వాళ్ళ సుఖప్రదంగా ఉన్న కొన్ని విషయాల్లో వీళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బట్ ఇవన్నీ స్మాల్ నార్మల్ అని చెప్పుకోవాలండి. బట్ ఒక హెల్త్ కాంప్లికేషన్స్ ఒకటి మాత్రమే ఉంది. మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుందని చెప్పుకోవాలి. అయితే మనం కొంచెం క్లీన్గా చూద్దామండి. సూర్యుడు వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారంటే అండి ధనవ్యయం ఎక్కువగా చేస్తూ ఉంటారు. రెండోది చేసిన పుణ్య కార్యాలు చెరిపోతూ ఉంటాయి అనమాట. వీళ్ళు ఏదైనా మంచి ఉద్దేశంతో ఏదైనా కానీ పని చేద్దాము అనుకుంటే ఆ పని యొక్క రిజల్ట్ వీళ్ళకి రాకుండా ఎక్కడో వాళ్ళు ఇబ్బంది పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధననాశనము, విచారము, పెద్దలతో గొడవలు పడుతూ ఉంటారు. అందులోని ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళని ఎవరినన్నా ఫాదర్ లాగా కొంచెం కేర్ చేసుకుని గైడెన్స్ ఇచ్చే వాళ్ళతో వీళ్ళకి గొడవలు ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆఫీస్లో బాస్ కూడా ఒక్కోసారి కొంతమంది అంటే బాగా మంచి రిలేషన్షిప్ ఉంటుంది కదా కొంతమందితో, బాస్తో కూడాను, అంటే ఫాదర్లీ లైక్ ఫిగర్స్ ఉన్న వాళ్ళకి కూడాను, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా కానివ్వండి, మనకి ఇద్దరు రాజు కానివ్వండి, ఫాదర్, ఈ రెండింటికి సంబంధించి. ఇప్పుడు రాజులు అంటే ఎవరండి? మనకి ఆఫీస్లో ఉన్న బాసు, గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళంతా వచ్చేస్తారు. లేదంటే ఫాదర్ రిలేటెడ్ పీపుల్, వీళ్ళందరి ద్వారా కానీ వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే 9వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల 9వ ఇంట్లో ఫాదర్కి రిప్రజెంటేషన్ చేస్తుంది అనమాట. అయితే వీళ్ళకి మనకి కుజుడు వీళ్ళకి ధన ప్రవాహాన్ని తీసుకొస్తున్నారండి. ఒక రకంగా వీళ్ళకి సూర్యుడు గమనం అంత సపోర్ట్గా బాగా ప్రోగ్రెసివ్గా లేదు, కానీ కుజుడు వీళ్ళకి చాలా చాలా సపోర్ట్ ఇస్తున్నారు అనమాట. కుజుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకి విశేషంగా బాగా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏ విషయాలు అంటే ధనలాభం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, కోరుకున్నవన్నీ అనుకున్న విధంగా అనుకున్న పనులను అయిపోతూ ఉంటాయి. షాపింగ్ చేస్తారు, అధికార వృద్ధి ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటుంది, బంగారు వస్తువులు కొంటారండి.
ఇది నేను లాస్ట్ మంత్ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నానండి. ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా బంగారు వస్తువులు కొన్నే కొంటారండి. ఎగ్జాంపుల్ మా మిస్సెస్ నాకు లాస్ట్ 15 days నుంచి ప్రపోజల్ చేస్తూనే ఉంది. మీ టైం కోసం వెయిట్ చేస్తున్నారైతే. మా మిస్సెస్ నేను యాక్చువల్గా లాస్ట్ 2 months నుంచి చెప్తున్నానండి, వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా బంగారు వస్తువులు కొనేస్తారు వాళ్ళు. అందులో డౌటే లేదు. లేకుంటే మనకు కామెంట్ పెట్టమని చెప్తాను. ఎందుకు లేదు. తర్వాత వీళ్ళు 6వ ఇంట్లో కూడా చూస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనసుకు సౌఖ్యము, పుణ్యకార్యాలు చేయటం. వీళ్ళు శత్రువులతో వివాదరహితంగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారండి. వృషభ రాశి వాళ్ళకి శత్రువులు అనేవాళ్ళు అంతకుముందు కొంచెం ఉన్నా కానీ ఈ టైంలో శత్రువులతో చక్కగా కూర్చొని వాళ్ళతో ఒక మెట్టు తగ్గేసి వాళ్ళకి అనుకూలంగా ఉండి వీళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకోండి. ఏమంటారు డిప్లొమసీని చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనకి వీళ్ళకి 10th హౌస్లో మనకి ఉండటం వల్ల శుక్రుడు వీళ్ళకి 10th హౌస్లో ఉన్నారండి. ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోమాట. ఉద్యోగంలో చాలా లాభంగా ఉంటుంది, మిత్రులతో లాభం ఉంటుంది. తర్వాత వ్యవహారాల్లో అనుకున్నంత విధంగా డీలింగ్ చేయకపోవటం వల్ల అవకాశాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్కటే ప్రాబ్లం, అందుకని మిగతా అన్నీ బాగుంటుంది. అయితే శుక్రుడు 10th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఇది మనకి ఏమని చెప్తారంటే లేడీస్కి కానివ్వండి, జెంట్స్కి కానీ ఆపోజిట్ జెండర్ అంటారు కదండి, ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది వీళ్ళకి. సపోజ్ జెంట్స్ అనుకోండి, లేడీస్ ద్వారా చాలా సపోర్ట్ వచ్చేస్తుంది ఆఫీస్ మ్యాటర్లో. అదే కాకుండా కొంతమంది ఫీమేల్ కొలీగ్స్ ఉంటారు కదండి, జెంట్స్ నుంచి చాలా ప్రాబ్లం కాదు, చాలా సపోర్ట్ వచ్చేస్తుంది. వాళ్ళ మధ్య ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చేసి ఆ వర్క్ కానివ్వండి, ఆ ప్రాజెక్ట్ కానివ్వండి చాలా చక్కగా హ్యాండిల్ చేసుకొని పోయి ఒక మంచి సన్నివేశనము, మంచి సందర్భం అయితే ఈరోజు ఎప్పటికైతే వాళ్ళకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి వాళ్ళ బాస్ తోటి కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో కనుక ఈ టైంలో కనుక వాళ్ళ బాస్ కనుక ఆపోజిట్ సెక్స్ కనుక అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫేవర్ అయితే వచ్చేస్తుందని చెప్పేసి మనకి గ్రహస్థితిని బట్టి చెప్తూ ఉంటుంది. సో ఇది మనకి శుక్రుడు వీళ్ళకి చాలా చక్కగా యోగ్యతనిస్తాడని చెప్పుకోవాలి. మనం ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ 4 మారిన గ్రహాల్లో ఒక్క సూర్యుడు మాత్రం ఇబ్బంది పెట్టడం తప్ప మిగతా అన్ని గ్రహాలు చాలా చక్కగా ఉన్నాయని మనం తెలుసుకోవాలి. నక్షత్రాలు. సో మరి నక్షత్రాల వైజ్గా చూసుకుంటే నక్షత్రం ప్రకారం చూసుకుంటే మనకి ఫస్ట్ ఇందులో రోహిణి నక్షత్రం కింద చూస్తే ఇందులో 3 రకాల లాభాలు, 2 రకాల ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్ రోహిణి నక్షత్రాలకు ఫస్ట్ లాభం ఏంటంటే వీళ్ళు షాపింగ్ చేసేస్తారు, చక్కగా మంచి బట్టలు కొనుక్కుంటారు, జ్యువెలరీ కొనుక్కుంటారు. వీళ్ళకి మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది కదా, అందరికండి యూనివర్స్. పాపం గ్రహాలకి అదంతే ఉండదండి, లేడీస్ జెంట్స్ మనకు అనుకుంటుంది. తర్వాత వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అది కూడా January 22 లోపు వీళ్ళు కనుక చక్కగా ప్లానెడ్గా ట్రై చేస్తే మంచి ప్రమోషన్స్ వచ్చేస్తారండి. ఒకటి బెటర్ జాబ్కి వెళ్ళటం, బెటర్ పొజిషన్కి రావడం అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. అది కూడా డేట్ కనుక చూసుకుంటే January 22 అనమాట. January 22 నుంచి మంత్ ఎండ్ వరకు ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. తర్వాత అయితే వీళ్ళకి ఈ 3 విషయాల్లో పాజిటివ్గా అంటే 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉందంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి అనుకున్నంత డబ్బు టైంకి అందకపోవటం కానివ్వండి, లేదంటే వీళ్ళకి రిక్వైర్మెంట్కి తగినంత డబ్బు లేకపోవడంతో డబ్బు విషయంలో కొంచెం అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇంటర్పర్సనల్ స్కిల్స్, అది ఆఫీస్లో బాస్ కానివ్వండి, లేకుంటే మనం ఇందాక ఫస్ట్ సూర్యుడు ఉండటం వల్ల ఒక 10 days, ఈ 10 days కూడాను January 16 నుంచి 26 మధ్య గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయాల్లో కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్ వీళ్ళు మెయింటైన్ చేసి ఈ విషయాన్ని గమనించుకొని ఒక్క మెట్టు తగ్గుంటే ఎలాంటిది ఏమో ప్రాబ్లం లేకుండా పోతుందండి. సో మన కృతికా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంది, క్షేమంగా ఉంటారు, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ఫారిన్ వెళ్ళాలనుకోవడానికి చాలా బాగుంది. వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే హెల్త్ కాంప్లికేషన్స్ లాస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫస్ట్ 2 weeksలో మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంచెం అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి చూస్తే వీళ్ళకి 2 విషయాల్లో చాలా బాగుంది, 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది. ఎక్కడెక్కడ బాగుందంటే ఫస్ట్ షాపింగ్ చేసేస్తారు, తర్వాత రాజ్యలాభం, వీళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సంథింగ్ వర్క్ రిలేటెడ్ మ్యాటర్ వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు, అధికారం ఎక్కువ అవుతుందన్నమాట, ఎక్కువ వచ్చేస్తాయి వీళ్ళకి. అంతేకాకుండా ఫైనాన్షియల్ ట్రబుల్స్ వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత మనకి గొడవలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ కృతిక నక్షత్రం, మృగశిర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే మనకి మృత్యు నక్షత్రాలు ఉన్నాయంటే మనకి కృతికా నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యే జరిగే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కేర్నెస్ తీసుకోవడం ఎంత అవసరమో. హస్త నక్షత్రం వాళ్ళకు కూడాను హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, అది కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఈ రాశి వాళ్ళకి మృగశిర నక్షత్రం వాళ్ళకి శుకనాశనం గాయాలు,
నేను ఇది మొదట్లోనే చెప్పుకున్నా కొన్ని వినడాల కారణాల వల్ల అప్పటిదాకా వాళ్ళు లగ్జరీగా చక్కగా ఎంజాయబుల్గా ఫీల్ అయిన కొన్ని విషయాలు ఇలా అప్సెట్ అవుతారు. లేదంటే కార్ లగ్జరీ కార్ ఉంటుంది, దానికి ఏదో ప్రాబ్లం రావటం, లేదంటే ఇంట్లో చేసి ఈ పని చేయకపోవటం. అప్పటిదాకా వాళ్ళు కొన్ని విషయాల్లో మంచి ఫుడ్ తింటే ఏదో సంథింగ్ అప్సెట్ అనమాట. అది అంటే అది మన చిన్నదనుకోవచ్చు, పెద్దదనుకోవచ్చు, బట్ సుఖానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రోహిణీ నక్షత్రం వాళ్ళైతే కార్యహాని, వాళ్ళు ఏదో ఒక మంచి ప్లాన్ పెట్టుకొని ఉంటారు, అది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ టైం చూసుకొని జనవరి 11th తర్వాత చేస్తే బాగుంటుంది. జనవరి 1st 10 days హోల్డ్ చేసుకొని ఆ తర్వాత కనుక ఎగ్జిక్యూట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా చూస్తే మనం ఈ రాశి వాళ్ళకి బాగుందనే చెప్పుకోవాలి, విత్ లిటిల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇటు గమనించుకుంటే ఈ 2025 జనవరి మాసం వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. టోటల్ ఇయర్ కూడా చాలా బాగుంటుంది. వృషభ రాశికి సంబంధించి మరి వీళ్ళకి ఏమన్నా రెమెడీస్ సూచిద్దారా? రెమెడీస్ వీళ్ళకి రాహుకేతులకు సంబంధించి ఫస్ట్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని కనుక విజిట్ చేసుకోగలిగితే పర్టికులర్ కృతికా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. రెండోది ఫారిన్ వెళ్ళాలని చాలామంది అనుకుంటూ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదంటే కొంతమందికి మనకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలామంది ఉన్నాయి. ఇంకా ప్రమోషన్స్ ఎవరికైనా రావట్లేదు అంటే కనుక ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కనుక రెగ్యులర్గా చదివితే చాలా బాగుంటుంది. ఇంకా మేము కొంచెం ఒక హోమంలాగా చేయించుకుంటాము అని కనుక ఎవరన్నా కనుక అనుకోకుంటే కుబేర పాశుపత హోమం కనుక చేయించుకున్నా, లేదంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరన్నా కృతికా నక్షత్రం వాళ్ళు మన్యు పాశుపత హోమం చేయించుకున్నా కానీ వీళ్ళకి ఆంజనేయ ఉగ్ర రూపమైన రుద్ర రూపమైన ఆంజనేయ స్వామి వల్ల ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి మానసిక శారీరక బాధలన్నీ పోయేసి చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.